కోట్స్ పెయింటింగ్స్ లాస్ట్ టైం తర్వాత మన సిటీ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చి కావాలి ఇదే రూమ్స్ మోడిఫై చేశారు కొంచెం అలా అకౌస్టిక్ ప్యానల్స్ అనేవి ఇప్పుడు ప్యానల్స్ ఫిక్స్ చేసుకోవచ్చు ప్రాబ్లం అంటే సివిల్ మోడిఫికేషన్ అంటే సివిల్ మోడిఫికేషన్స్ ఒకసారి అమ్మాయి సరే ఆ డిజైన్ సరే గమనం ఫోకస్ ఓకేనా మీకు అంత పెద్ద లెన్స్ ఇచ్చి నాకు ఇంత బుద్ధి కెమెరా ఇస్తే ఈరోజు నేను మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి వచ్చానండి. ఈ స్కూల్ని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సుధాకర్ గారు రెనోవేట్ చేస్తున్నారు. 2.5 ఏకర్స్లో ఈ స్కూల్ ఉందండి. 25,000 ఎస్ఎఫ్టీలో ఈ స్కూల్ ప్రెమిసెస్ని రెనోవేట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ జూన్ 12th నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరే చూసేటట్టయితే ఇక్కడ రెనోవేషన్ అద్భుతంగా జరుగుతుంది. వర్క్స్ చాలా స్పీడ్గా చేస్తున్నారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. సిఎస్ఆర్ ప్రాజెక్ట్లా చేస్తున్నారండి. నర్సరీ నుంచి 10th గ్రేడ్ దాకా ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 500 ఈ స్కూల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. విఆర్ స్కూల్ రెనోవేషన్ చేసిన తర్వాత మా నాన్నగారు నెల్లూరులో 15 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 15 గవర్నమెంట్ స్కూల్స్ బాధ్యత నాకు అప్పగించి తప్పకుండా నువ్వే రెనోవేట్ చేయాలి. విఆర్ స్కూల్కి ఒక స్టాండర్డ్ సెట్ చేశాం. దానికన్నా ఈ స్కూల్స్ అద్భుతంగా ఉండాలి అని చెప్పారు. ఈ స్కూల్లో ఒక ఆర్ట్ రూమ్, డాన్స్ రూమ్, పెద్ద యాక్టివిటీ రూమ్ అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంటర్నేషనల్ స్టేడియంస్లో ఎలా అయితే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండిద్దో అదే విధంగా చేస్తున్నారు. ఒక వాలీబాల్ కోర్ట్, ఒక కబడ్డీ, 2 బాస్కెట్బాల్ కోర్ట్, టేబుల్ టెన్నిస్ కోర్ట్ ఇలాంటివి చేస్తున్నారు. అండ్ అదేవిధంగా రోబోటిక్స్ ల్యాబ్, హైడ్రోఫోనిక్స్ ఏ ఇంటర్నేషనల్ స్కూల్కి ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా ఆ స్టాండర్డ్లో వస్తుంది. అండ్ అదేవిధంగా కరికులం కూడా దగ్గరుండి నేను మానిటర్ చేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాజెక్ట్లో పాల్గొన్నందుకు, భాగంగా ఉన్నందుకు. అండ్ నేను జూన్ 12th కోసం వెయిట్ చేస్తాను. టోటల్ ఈ బిల్డింగ్కి 20 CR అయిందండి. సో డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 20 CR పెట్టారు రెనోవేషన్కి. అండ్ తప్పకుండా ఇంకా ఎక్స్పెండిచర్ అవుతుంది మొత్తం స్కూల్ రెనోవేట్ చేయాలంటే. ఎందుకంటే ఇది 2.5 ఏకర్స్లో ఉంది మొత్తం ప్రాపర్టీ. సో మీరు చూసేటట్టయితే ఆల్మోస్ట్ అన్ని క్లాస్ రూమ్స్ అయిపోయాయండి. ఇంకొంచెం పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా రోబోటిక్స్ ఎక్విప్మెంట్ రావాలి, కంప్యూటర్ ల్యాబ్లో ఎక్విప్మెంట్ రావాలి, ఫర్నిచర్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. హై స్కూల్ టేబుల్స్ వచ్చాయి, ప్రైమరీకి ఫర్నిచర్ రావాలి. అండ్ కోర్ట్స్ కూడా రెనోవేషన్ స్టార్ట్ అయింది, జరుగుతుంది. నర్సరీ నుంచి ఒక్కొక్క సెక్షన్ హై స్కూల్ దాకా.